ఇండిపెండెన్స్ డే ఈ స్పెషల్ అకేషన్లో మనము ఈ క్యాంప్లో ఈ విధంగా కలుసుకోవటం చాలా సంతోషం. సో ఒక ప్రశ్న మిమ్మల్ని నేను అడగాలనుకుంటా ఉన్నాను. వాట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్? నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? నిజమైనటువంటి స్వాతంత్రం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నని ఒకసారి మనం ఆలోచించేద్దాం. నిజమైన స్వాతంత్రము అంటే హద్దులు లేనటువంటి, లేకపోతే నిబంధనలు లేనటువంటి, ఏ విధమైనటువంటి హెచ్చరికలు గాని, ఏ విధమైనటువంటి ఆ యొక్క కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ఒక స్వేచ్ఛ జీవితం జీవించటమే నిజమైనటువంటి స్వాతంత్రమా? ట్రూ ఫ్రీడమా? వాట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్? ఒక చిన్న ఎగ్జాంపుల్‌ని నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. వాట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్? ఒక 2 గాలిపటాలు ఉన్నాయంట. అతను ఒక గాలిపటాన్ని ఎగరేస్తా ఉన్నాడు. ఇంకొక అబ్బాయి ఇంకొక గాలిపటం ఎగరేస్తా ఉన్నాడు. ఈ 2 గాలిపటాలు ఆకాశంలో చక్కగా చాలా హైట్‌లో ఎగురుతూ ఉన్నాయి. ఒక గాలిపటమేమో చక్కగా ఆ యవనస్తుడు తాడు పట్టుకొని దాన్ని ఆ యొక్క గాలి వీస్తా ఉన్నటువంటి దిశను బట్టి దాన్ని హైట్‌కి పంపిస్తూ నడిస్తా ఉన్నప్పుడు అది చక్కగా ఆకాశంలో ఎగురుతూ దాని అందాన్ని కనపరుస్తా ఉందంట. ఇంకొక గాలిపటం అనుకుంటుందంట, ఛీ! ఏం బ్రతికిది, నా తాడు ఎప్పుడు చూసినా ఆడి చేతిలోనే ఉంటది, నన్ను పైకి ఎగరనివ్వడు, ఎంత హైట్‌కి వెళ్దాం అనుకుంటే మధ్యలో ఒక్కసారిగా కిందకి లాగుతా ఉన్నాడు, నాకు అసలు స్వాతంత్రమే లేదు, నాకు ఫ్రీడమ్ లేదు, ఆడి చేతిలో ఉన్న నేను లాగేస్తా ఉన్నాడు అని చెప్పేసి అది సణుక్కుంటూ, గొనుక్కుంటూ, తిట్టుకుంటూ ఉందంట. సో ఏదో ఒక విధంగా అది ఏం చేసిందంటే తన యొక్క దారాన్ని తెంచేసుకుందంట. తెంచేసుకొని ఆకాశంలో ఎగురుతా ఉందంట. చాలా హైట్స్‌కి వెళ్ళిపోతా ఉంది. అది అనుకుంటుందంట, ఆహా! ఏమి జీవితం ఇది, వాట్ ఎ లైఫ్ ఇట్ ఈస్. ఎంత చక్కగా నేను ఎగురుతున్నాను చూడని కింద ఉన్నటువంటి ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి గాలిపటం చూసి, నీది కూడా ఒక బ్రతికేనా? చూడు, ఎప్పుడు చూసినా తాడు ఆయనే పట్టుకొని ఉంటాడు. నా లైఫ్ చూడు, నేను ఎంత చక్కగా హాయిగా ఎగురుతున్నానో అని వెగతాళి చేస్తూ వెళ్తూ ఉందంట. కొంచెం సేపు అయ్యేసరికి ఆ గాలిపటం పరిస్థితి ఏమవుతదో మనందరికీ తెలుసు. అది ఎక్కడో ముళ్ళ కంచెలకో, లేకపోతే కరెంటు తీగలకో, లేకపోతే మురికి గుంటలోనో పడిపోయి తన జీవితం ఎండ్ అయిపోయింది. కానీ చేతిలో ఉన్నటువంటి ఈ గాలిపటాన్ని గనుక చూసినట్లయితే అది చక్కగా అలా ఎగురుతూనే ఉంది. దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఆయన చేతుల్లో స్కిల్‌ఫుల్ హ్యాండ్‌లో అది ఉంటా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, దారం తెంచేసుకొని ఎగిరిపోవటం అనేది నిజమైన స్వాతంత్ర్యమా? లేకపోతే దాన్ని చక్కగా ఆడించగలిగినటువంటి ఆ నైపుణ్యత కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి చేతిలో దారం ఉంచి తను ఆ యొక్క స్థాయిలో ఎదగటం అనేది నిజమైన స్వాతంత్ర్యమా? మనం చాలా సార్లు దారం తెంచేసుకోవటమే నిజమైన స్వాతంత్రం అనుకుంటాం. హద్దుల్ని, బౌండరీస్‌ని చెరిపేసుకోవటమే నిజమైన స్వాతంత్రం అనుకుంటా ఉంటాం. మన కండిషన్స్ అనేవి లేకుండా ఉండే జీవితమే నిజమైన స్వాతంత్రం అని అనుకుంటూ ఉంటాం. బైబిల్‌లో ఒక మాటుంది. అదేంటంటే, అన్నిటిలో నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉన్నప్పటికీ అన్నీ నాకు మేలును, క్షేమాభివృద్ధిని కలుగు చేయవు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అంటున్నాడు. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉన్నప్పటికీ అన్నీ మేలు కలుగు చేసేవి ఏమాత్రము కాదు అంటా ఉన్నాడు. సో కాబట్టి ఈ ఈ యొక్క రాత్రికాల సమయంలో వాట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్? ఆర్ యూ రియల్లీ ఎంజాయింగ్ ట్రూ ఫ్రీడమ్ అనేటువంటి మాటని మనము ఆలోచించేద్దాం. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఈ జీవితంలో నేను ఏవి చేయదగినవి, ఏవి చేయకూడనివి, వేటిలో నా స్వాతంత్రాన్ని అనుభవించాలి, ఏటిలో నా యొక్క బౌండరీస్‌లో నేను జీవించాలి అనేటువంటి జీవితము మనం కలిగి దాన్ని అనుభవించగలుగుతున్నామా? నిజమే. ఎప్పుడైతే కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదన్నామో, అన్నిట్లో స్వాతంత్రం ఇచ్చి, ఇవి నీకు మంచిది కాదు అని చెప్పబడిందో, మనకి చాయిస్ మన చేతిలో పెట్టి, మేలైనది, కీడైనది మన ముందు ఉన్నప్పుడు, ఎంచుకోవాలన్నటువంటి ఆలోచన లేపోతే ఆ చాయిస్ మన చేతిలో పెట్టినప్పుడు, ఖచ్చితంగా టెంప్టేషన్ అనేది ఉంది. టెంప్టేషన్ ఈస్ రియల్. మనము శోధించబడతా ఉంటాము. ఏది చేయకూడదో అదే చేయాలి అనిపిస్తా ఉంటది. ఏది చేయకూడదో అదే చేయాలనిపిస్తా ఉంటది. ఆ
కిచెన్ లో అన్ని ఉన్నాయిరా, నువ్వు తిను, కానీ ఆ బాక్స్ టచ్ చేయబాకంటే అన్నిటిని టచ్ చేయవచ్చు, కానీ అవి ఏవి టచ్ చేయడు. ఆ బాక్స్ లో ఏముందో చూడాలనే మైండ్ అంతా లాగుతూ ఉంటది. దట్ ఈస్ టెంప్టేషన్, శోధన. ఆ యొక్క గ్లాస్ పాట్ లో తలకాయ పెడితే ఆ తన తలకాయ ఇరుక్కుపోతుందని తెలుసు దాంట్లో, కానీ ఆ చేపలను చూస్తా ఉన్నప్పుడు టెంప్టేషన్ తట్టుకోలేం. అది నాకు డేంజర్ అని తెలుసు, కానీ అది మనల్ని మురిపిస్తా ఉంటది, మనల్ని ఆకర్షిస్తా ఉంటది. టెంప్టేషన్ ఈజ్ రియల్, వాస్తవం. కానీ ఈ రోజు మనము ఈ అన్నిటికీ సమస్యకు కారణమైనటువంటి పాపం అంటే ఏంటి? ఆ పాపము వల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏంటి? ఈ యొక్క నిజమైన స్వాతంత్రాన్ని ఏ విధంగా మన యొక్క జీవితంలో మనము అనుభవించగలము అనేది ఈరోజు మనము చూద్దాం. సో, సిన్ అన్న మాటకి ఒక కన్సైజ్డ్ డెఫినేషన్, దాన్ని మొత్తం షార్ట్‌కట్‌లో ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం మిస్‌యూజ్ చేయటము, అబ్యూజ్ చేయటమే. ఆ యొక్క స్వాతంత్రాన్ని మనము సరిగా వినియోగించుకోకుండా, ఆ స్వాతంత్రాన్ని పాడు చేయటమే పాపము అంటే. దేవుడు మానవుడికి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు. ఫ్రీ విల్ అంటాం దాన్ని. నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. మంచి చెడులు గమనించి వివేచించగలిగినటువంటి మేధాశక్తినిచ్చాడు. దానికి కావలసిన సమాచారాన్ని ముందు పెట్టాడు. ముందే చెప్పాడు ఏది మేలు, ఏది మేలు కాదు అని. ఏది చేయదగినది, ఏది చేయకూడదని దేవుడు ముందే చెప్పాడు. యూ హావ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయగలిగినటువంటి అండర్‌స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నిర్ణయం చేయగలిగినటువంటి ఆ యొక్క స్వచిత్తము నీ దగ్గర ఉంది. ఇవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నీకున్న స్వచిత్తాన్ని ఉపయోగించి మేలైన దాన్ని ఎంచుకో. నా యొక్క మాట వినమని దేవుడు చెప్పినప్పుడు, మానవుడు తనకున్నటువంటి ఆ యొక్క ఫ్రీడమ్, ఆ మాటని మీరు మర్చిపోవద్దు. ఫ్రీడమ్, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేయటం వలన వచ్చినటువంటి కాన్సిక్వెన్స్‌నే మిస్‌యూజ్ చేయడాన్నే పాపము అన్నాం. ఈరోజు కొంతమంది జీవితాల్లో నుంచి బైబిల్‌లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల ద్వారా ఈ యొక్క కొన్ని లెసన్స్‌ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి ఈరోజు మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే శాంసన్. ఆయన పేరు సంసోను. సంసోను ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. అంత బలవంతుడు ఈ యొక్క భూమి మీద ఎవరు లేరు. సింహాన్ని చిన్న మేకపిల్లలాగా చీల్చి పడేసినటువంటి వ్యక్తి. ఒక సింహాన్ని, అంత బలమైనటువంటి, క్రూరమైనటువంటి సింహాన్ని తాను ఆ వట్టి చేతులతో, నిరాయుధుడిగా, ఆయుధాలు లేకుండా తను చీల్చేసినటువంటి బలశాలి. అందుకనే శాంసన్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక్క మాటలో తన యొక్క లైఫ్ మొత్తాన్ని చెప్పాలంటే, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ విత్ ఎ వీకెస్ట్ క్యారెక్టర్. వాట్ లెడ్ హిమ్? దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు, అంత సామర్థ్యాన్ని, శక్తినిచ్చాడు, ఒక పర్పస్‌తో ఇచ్చాడు. తన జీవితానికి ఒక ఉద్దేశాన్ని దేవుడు పెట్టాడు. కానీ శాంసన్ ఏం చేశాడంటే, తనకున్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బలాన్నంతటిని కూడా తను ఒక రాంగ్ వేలో యూజ్ చేయటం ప్రారంభించాడు. తన జీవితంలో రాంగ్ రిలేషన్‌షిప్స్ పెట్టుకోవటం ప్రారంభించాడు. వివాహం కాకుండానే ఇదిగో తను అనేకమైనటువంటి స్త్రీలతో వెళ్ళటం ప్రారంభించాడు. రాంగ్ రిలేషన్‌షిప్ లో ఆ భయంకరమైనటువంటి పాపములో పడిపోయినటువంటి ఈ యొక్క వ్యక్తి. అందుకని ఒక ఆయన ఈయన గురించి ఏమన్నాడంటే, శాంసన్ ద హీ మ్యాన్ విత్ ఎ షీ ప్రాబ్లమ్ అన్నాడు. ద హీ మ్యాన్ విత్ ఎ షీ ప్రాబ్లమ్. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్. ఈ లోకంలో ఉన్నటువంటి బ్యాట్ మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ కాదు, లేకపోతే అవెంజర్స్ కాదు, ఇంకొక ఎవరు కాదు. వాళ్ళంతా ఇమాజినరీ క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ భూమి మీద ఎవరైనా జీవించారా అంటే, లైక్ ఎ సూపర్ మ్యాన్ విత్ ఎ సూపర్ పవర్, ఇట్స్ నన్ అదర్ దెన్ సంసోన్. అలాంటి ఇమాజినరీ క్యారెక్టర్స్ ని ఈరోజు మూవీస్ లో చూస్తా ఉన్నాం, కానీ రియల్ లైఫ్ లో ఈ భూమి మీద అలాంటి జీవితాన్ని జీవించినటువంటి ఒక బలమైనటువంటి బలశాలి ఇదిగో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు శాంసన్. ఆయన పేరు సంసోన్. కానీ ఈ యొక్క సంసోను తన యొక్క జీవితాన్ని ఎంతగా మిస్యూజ్ చేసుకున్నాడు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని గనక మనం చూసినట్లయితే, తను చేయకూడని పనులు ఎన్నో చేశాడు. ఇదిగో తను వేశ్యలతో వెళ్ళాడు. దేవుడిచ్చినటువంటి అల్టిమేట్ గా ఆ యొక్క బలాన్ని మొత్తాన్ని కూడా ఇదిగో ఆ యొక్క స్త్రీ అయినటువంటి దలైలా ఏం చేసిందంటే సర్వనాశనం చేసేసింది.
సో చూసారా, దేవుడు తనని దేవుని ఆత్మతో నింపాడంట. ఆ ఆత్మ చేత ఆయన బలపరుస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడంట. కానీ దేవుడు తను విడిచిపెట్టాడన్న సంగతే కూడా సంసోను ఎరగలేదంట. దేవుడు తను విడిచిపెట్టాడన్న సంగతి సంసోను ఎరగలేదంట. ఈవెన్ హీ డజంట్ నో God has left him. The Spirit of God had left him. అందుకనే ఆయన గనక మనం చూసినట్లయితే ద లయన్ కిల్లర్, సింహాన్ని ఒట్టి చేతులతో చంపేసినటువంటి వాడు, బయట ఉన్న సింహాన్ని ఒట్టి చేతులతో చంపేయగలిగాడు. కానీ తన గుండెల్ని చీల్స్తున్నటువంటి, తన జీవితాన్ని చీల్చేస్తున్నటువంటి ఆ యొక్క సింహాన్ని, ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క కోరికని, ఆ శరీర సంబంధమైనటువంటి వాంఛని, ఆ సింహాన్ని జయించలేకపోయాడు. He became indisciplined in his life. He became out of control. నన్ను ఎవడు ఏం చేయలేడు, నాకు ఎవరు చెప్పలేరు, నన్ను ఎవడు జయించలేడు, నేను అందరినీ కొట్టగలను, దేన్నైనా చేయగలను, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, కాబట్టి నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే, ఏం పర్లేదండి, నేను చేయాలంటే చేయగలను, వదిలేయాలంటే వదిలేయగలను, సిగరెట్లు తాగాలంటే తాగలను, మానేయాలంటే మానేయగలను, లేకపోతే మందు తాగాలంటే తాగలను, మానేయాలంటే మానేయగలను, సినిమాలు చూడాలంటే చూడగలను, మానేయాలంటే మానేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని చాలా మంది అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తా ఉంది, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయి ప్రతివాడు పాపానికి బానిస అయిపోతాడు, ఎడిక్ట్ అయిపోతాడు, స్లేవ్ అయిపోతాడు. ఆ పాపానికి బానిస అయిపోతున్నాం కాబట్టే మన యొక్క సొంత శక్తితో మనము పాపాన్ని, ఆ అలవాట్లని విడిచిపెట్టుకోలేకపోతా ఉన్నాం. అందుకనే ఒక ఆయన అన్నాడంట, సిగరెట్లు మానేయటం చాలా ఈజీ, నేను ఇప్పటికి 70 సార్లు మానేస్తాను అన్నాడంట. మందు మానేయటం చాలా ఈజీ, ఇప్పటికే నేను ఒక 25 సార్లు మానేస్తాను అన్నాడంట. ఎందుకని అన్నా, వాళ్ళ స్టోరీయే కాదు, మా స్టోరీ కూడా అదే. ఎన్నో విషయాలు మేము మానేయాలని ట్రై చేస్తా ఉన్నాం. ఆ యొక్క వీడియోలు చూడకుండా ఉండాలని ట్రై చేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ లో అంత టైం స్పెండ్ చేసి మా టైం ని వేస్ట్ చేసుకోకూడదని చాలా సార్లు ప్రయత్నం చేశాము. ఈ యొక్క చెత్త వ్యర్థమైనటువంటి ఆ యొక్క వాటిని చూస్తూ 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 గంటల గంటలు టైం వేస్ట్ చేసి మా సమయాన్ని, మా కెరియర్ ని పాడు చేసుకోకూడదని ఎన్నో సార్లు మేము నిర్ణయాలు తీసుకున్నాం. నా వల్ల కాలేదు. నీ వాళ్ళేంటి? సంసోను వల్లే కాలేదు. బలవంతుడైనటువంటి, బలాఢ్యుడైనటువంటి శాంసన్ బానిస అయిపోయాడు. ఇదిగో అక్కడ గనక మనం చూసినట్లయితే, శాంసన్ he sold out the power of God and the purpose of God for the pleasure of a prostitute. తన యొక్క బలాన్ని, దేవుడిచ్చినటువంటి సంకల్పాల్ని, ఉద్దేశాలని అన్నిటిని కూడా అమ్మేసుకున్నాడు శారీరక సుఖం కొరకు. తన జీవితం ఎంత భయంకరంగా ఎండ్ అయిపోయిందో తెలుసా? కళ్ళు 2 పొడి చేశారు, చేతులు 2 సంఖ్యలు వేసేశారు, కాళ్ళకు సంఖ్యలు వేసి, ఇదిగో ఒక కుక్క పిల్లను పట్టుకొని వచ్చినట్లుగా, లేకపోతే ఒక గొర్రె పిల్లను ఈడ్చుకుంటూ వచ్చినట్లుగా సంఖ్యలతో తను బంధించేసి ఈడ్చేశారు. గానుగుని తిప్పించారంట. ఆ యొక్క దాగోనటువంటి గుడిలో ఆ 2 స్తంభముల మధ్య తన్ని బంధించేశారు. బంతులాడారు, ఫుట్బాల్ ఆడుకున్నారు. సంసోను అన్న పేరు వినబడితేనే ఇదిగో కాళ్ళ కింద భూకంపం వచ్చినటువంటి ఈ యొక్క శత్రువులు, ఫిలిస్టైన్స్, ఇప్పుడు శాంసన్ వాళ్ళ చేతిలో ఒక బఫూన్, ఒక క్లౌన్ అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఏ కళ్ళతోటి తను పాపాన్ని చూడకుండా తన కళ్ళను డిసిప్లిన్ చేసుకోలేకపోయాడో, ఒక స్త్రీని చూశాడంట, నాకు నచ్చింది, పెళ్లి చేస్తారని కూర్చున్నాడు. ఇదిగో ఇంకొక స్త్రీని చూశాడు, ఆమెనే మోహించాడు. ఇదిగో తన యొక్క జీవితంలో ఇక అడ్డు అదుపు అనేది లేకుండా, ఎవరు చెప్పినా నేను వెన్ను అన్నట్లుగా తన యొక్క శరీరాన్ని అంత భయంకరంగా పాడు చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైంది? ఆ కళ్ళు 2 పొడి చేసేవాళ్ళు, శరీరం మొత్తం కూడా దున్నేశారంతే, గుండు కొట్టి చేశారు, బలమంతా పోయింది. వై? ఒకసారి ఆలోచిస్తే మనకి ఏం అర్థమవుతుందో తెలుసా? He misused and abused the freedom God has given. దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, స్వాతంత్రాన్ని, స్వచిత్తాన్ని తను నా ఇష్టం, నా లైఫ్ అన్నాడు.
ఈరోజు వినపడుతున్న మాట ఏంటి తెలుసా? మమ్మీ చెప్తే వినరు, డాడీ చెప్పినా వినరు, పెద్దవాళ్ళు చెప్పినా వినరు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్పినా వినరు. ఎందుకంటే నా లైఫ్ అండి, నా ఇష్టం. నాకేదనిపిస్తే అది చేస్తాను. తన జీవితం ఎంత హారిబుల్ గా ఎండ్ అయిపోయిందంటే ఆ యొక్క గుడి శిథిలాల కింద తన పాతి పెట్టబడ్డాడు. కంప్లీట్లీ లాస్ట్. సింహాన్ని చీల్చగలిగిన వాడు ఇదిగో తన యొక్క శరీరంలో వస్తున్నటువంటి ఆ పాపపు కోరికల్ని జయించలేకపోయాడు. శిథిలాల కింద సమాధి అయిపోయాడు. పాఠం నేర్చుకుందామా? ద లైఫ్ దట్ లాస్ట్ ఇట్స్ ఫోకస్. తన గురిని, తన యొక్క గమ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక జీవితం. ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను ఈరోజు. ఆయన పేరు డేవిడ్. ఆయనేమో జడ్జి శాంసన్, ఒక న్యాయాధిపతి, పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడు. అంత బలము ఈ భూమి మీద ఇప్పటి వరకు ఇంకెవరికి లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఒక పూర్ బిగినింగ్ అండి. ఒక పల్లెటూరులో మనలాగే గొర్రెలు కాసుకునేవాడైనా. మనం కూడా చాలా మంది మీలో స్కూల్ హాలిడేస్ ఇస్తే పొలం పనులకి వెళ్తారు. స్కూల్ హాలిడేస్ వస్తే గేదెలు కాసుకోవడానికో లేకపోతే మేకలు కాయడానికో వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. నేను కూడా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మనమందరం కూడా మాక్సిమం పల్లెటూరుల నుంచి వచ్చినటువంటి వారమే. ఇప్పుడు దావీదుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఒక చిన్న పల్లెటూరులో, బెత్లెహేమ్ అనేటువంటి గ్రామంలో. ఆ ఊరి పేరు చెప్పాలంటే పక్కనే ఉన్నటువంటి చిన్న సిటీ పేరు చెప్తే గానీ ఆ ఊరు ఎవరికి తెలియదు. ఎఫ్రాతా దగ్గర ఉన్నటువంటి బెత్లెహేమ్ అని చెప్పాలంట. అలాంటి కుగ్రామంలో, మారుమూల గ్రామం, ఇందాక చంద్రు చెప్పాడు కదా, మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక గొర్రెల కాపురైనటువంటి అబ్బాయిని దేవుడు తన్ని ఆశీర్వదించి గొప్ప రాజుగా చేశాడండి. ఇజ్రాయేల్ దేశంలో ఆయన ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా ఆయన చేశాడు. కింగ్ డేవిడ్ అనగానే ఇప్పటి వరకు ఇశ్రాయేలు చరిత్రలో అంత గొప్ప రాజు ఎవరు లేరు. ఒక గొర్రెల కాపరి, చదువు ఏమి లేనటువంటి ఒక గొర్రెలు కాసుకునేవాడిని చక్రవర్తిని చేశాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో తన ఇంటి పై మేడగది మీద, ఆ టెర్రస్ మీద సాయంత్రకాల పూట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. అటు ఇటు తిరుగుతూ ఉండగా యాదృచ్ఛికంగా ఒక టాప్లెస్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఆయన కనబడి, రాజు, దేవుని భక్తి కలిగినటువంటి, దేవుని హృదయానుసారుడని పిలువబడుతున్నటువంటి వ్యక్తి. ఆయనకి ఏం పేరంటే దేవుని హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయాన్ని ప్రేమించినటువంటి, దేవుడు హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని ఆయన గురించి చెప్తాం. ఎట్ he was after another man's wife. ఎంత దౌర్భాగ్యం ఇది! లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ సిన్. పాపం యొక్క స్వభావం చూడండి. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ని కుప్పగోలు చేసింది. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అతి భక్తి కలిగినటువంటి, నీతిమంతుడైనటువంటి, గొప్ప రాజు అయినటువంటి, దేవుని హృదయానుసారైనటువంటి ఆ యొక్క దావీదు యొక్క జీవితాన్ని కుప్పకూల్చడానికి కూడా ప్రయత్నం చేసింది. ఎస్, డేవిడ్ పడిపోయాడు ఆ పాపములో. చూశాడు, మరలా చూశాడంట. యునో, సెకండ్ లుక్ ఈజ్ ఆల్వేస్ ఎ సిన్. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అప్పుడు ఇలాగే క్యాంపులో మీలాగా నేను కూడా అటెండ్ అయినప్పుడు ఈ విధంగా టెంప్టేషన్ గురించి లేకపోతే పాపం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మనం ఏదైనా సరే మోహముతో రెండోసారి చూస్తే పాపము అని చెప్పారు. అన్నా ఎట్లాగన్నా, రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు పోస్టర్లు కనపడతా ఉంటాయి, లేకపోతే ఇంకొక అసభ్యమైనటువంటివి కనపడతా ఉంటాయి. చూడకుండా ఎట్లా ఉండాలి అంటే, అప్పుడు అన్నవాళ్ళు నాకు చెప్పిందంటే, నువ్వేదో సడన్ గా అట్లా చూస్తే తప్పు కాదు తమ్ముడు, కానీ రెండోసారి దాన్ని కావాలని మరి గుడ్లప్పగిచ్చుకొని మరి తదేకంగా నువ్వు చూసావా, నీలో ఉన్నటువంటి ఆ పాపపు కోరికకి నువ్వు నీళ్లు పోసి పెంచినట్లే. కాబట్టి నువ్వు దాన్ని ఇష్టపూర్వకంగా చేస్తావు, కాబట్టి అది పాపం. దావీదు యాదృచ్ఛికంగా చూసి అయ్యో అని చెప్పేసి పారిపోయి కిందకి వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ దావీదు అక్కడే నిలబడి తను చూస్తూనే ఉన్నాడంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ తమ్ముడు, చెల్లి, నువ్వు నీ యొక్క ఇంటర్నెట్ లో నువ్వు పని చేసుకుంటా ఉన్నప్పుడు,
నీ ప్రాజెక్ట్ కోసం నువ్వు గూగుల్ సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు నీ చదువు కోసం నువ్వు ఏదన్నా సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు ఈమెయిల్స్ చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకొకటి నువ్వు చదువుకు సంబంధించి నువ్వు చూస్తా ఉన్నప్పటికీ ఆ యొక్క సెర్చ్ లో వస్తా ఉంటాయి, పోస్టులు వస్తా ఉంటాయి, పాపప్ మెసేజ్లు వస్తా ఉంటాయి. ఇదిగో ఫేస్బుక్, అనేక మందికి ఫేస్బుక్ ఉంటా ఉంది. ఆ యొక్క ఫేస్బుక్ ఎంత ప్రమాదకరమో నీకు నాకు మనందరికి తెలుసు. ఎందుకో తెలుసా? ఊరికినే మెసేజ్ చెక్ చేద్దామని ఓపెన్ చేస్తావు, కానీ ఆ మెసేజ్ చెక్ చేసి నువ్వు ఓపెన్ చేసి క్లోజ్ చేసే టైంకి దగ్గర దగ్గర 2-3 గంటల టైం అయిపోద్ది. ఇంతకీ 2-3 గంటల టైం ఎందుకు అయిపోయిందో తెలుసా? ఆ పక్కనే ఉన్నటువంటి పోస్టులను చూస్తా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అల్టిమేట్ గా నువ్వు ఎక్కడికి ఎండ్ అయిపోయి ల్యాండ్ అవుతావో తెలుసా? నువ్వు ఎక్కడికైతే వెళ్ళకూడదనుకుంటావో అక్కడికి ల్యాండ్ అయిపోతావు. బికాస్ ఇట్ ఈస్ ఇన్ అవర్ ఐస్. లైక్ యూట్యూబ్, like search engines, like any other social media or any other social networks today. యాదృచ్ఛికంగా అది ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ఎడిక్షన్ గా మారుతుంది. యాదృచ్ఛికంగా ప్రారంభమవుతుంది, కానీ తర్వాత అది ఎడిక్షన్ గా మారుతా ఉంది. దావీదు చూడటం యాదృచ్ఛికంగానే చూశాడు, కానీ దాన్ని ఇంటెన్షనల్ గా తన యొక్క చూపుల్ని నిలిపేశాడు. అన్నా, దావీదంత గొప్పవాడే ఇలాంటి పాపం చేశాడా? ఎస్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. చూడండి, అలాంటి పాపము ఒక వ్యక్తిని ఏ విధమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుందో ఈరోజు నేను చాలా క్లుప్తంగాను చాలా క్లోజ్ గా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా దయచేసి మాటలు వినండి. ఈ మాటలు మీ జీవితాన్ని మార్చేటువంటి మాటలు. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, దేవుని యొక్క జీవపు మాటలు, బైబిల్లో ఉన్నటువంటివి. అంతేకాకుండా ఈ భూమి మీద జీవించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత సాక్ష్యాలు ఇవి. శాంసన్ వాజ్ అ మ్యాన్ హూ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద బ్రతికినటువంటి ఒక వ్యక్తి శాంసన్. ఈ భూమి మీద ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఒక గ్రేటెస్ట్ కింగ్ డేవిడ్. నేను చందమామ కథలు, కాకంబుల్ స్టోరీస్ ని, కుక్డ్ అప్ స్టోరీస్ నేను మీ ముందుకు తీసుకురావట్లేదు. లైఫ్ స్టోరీస్, జరిగినటువంటి సంగతులు ఆ యొక్క చరిత్రలో నుంచి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము, చూస్తా ఉన్నాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన మనం గనక చూసినట్లయితే దాంట్లో ఆ కీర్తనని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇట్స్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క స్వీయ గాథ, స్వీయ చరిత్ర అని మనము చెప్పవచ్చు. ఆ యొక్క కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఎందుకు మొర్ర పెట్టుకుంటున్నాడు? ఎందుకు ఆయన దగ్గర కనిపెట్టుకుంటున్నాడు? దేని గురించి ఆయన మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుంచి. లుక్ ఎట్ ద కండిషన్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క కండిషన్ ఎలా ఉందంటే, ఒక నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో ఉంటూ ఉన్నాడంట. అందుకనే ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి కేకలు వేస్తున్నాడు, మొర్ర పెట్టుకుంటున్నాడు. నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేని వాడుగా మొర్ర పెడతా ఉన్నాడు. ఆ తర్వాత తన యొక్క పరిస్థితి, తన యొక్క స్థితి ఎలా మారిందో తనే చెప్తూ ఉన్నాడు. ముందుకెళ్ళి చూద్దాం రండి. అతను చెప్తున్నటువంటి మాట అంటే, అది నాశనకరమైన గుంట. ఆ గుంటలో పడ్డవాడు ఎవడు బయటికి రాలేదు. ఇట్ ఈస్ అ డిస్ట్రక్టివ్ పిట్. రెండవది, అది జిగటగల దొంగ ఊబి. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ మైరీ క్లే. ఒకటేమో డిస్ట్రక్టివ్, రెండోదేమో డిసెప్టివ్. ఒకటేమో నాశనకరమైనది, నశింప చేసేది, ఇంకొకటి మోసకరమైనది. అది మోసపూరితమైనది, ఎందుకంటే అలాంటిదని నాకు తెలియకుండానే దాంట్లో పడి జారిపోతాను. ఊబి అనేది ఊబి అని తెలిస్తే ఎవడో కాలేయడు. అది ఊబి కానట్లే ఉంటది. చక్కగా ఒక కొలలాగో లేకపోతే నీటి మడుగులాగా ఉంటుంది. కానీ అడిగేసిన తర్వాత అది ఎంత మోసకరమైందంటే నిన్ను లోపలికి సక్ చేసేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసిన దాంట్లో నుంచి బయటికి రాలేవు.
పెద్ద పెద్ద ఏనుగుల్ని, సింహాలు లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే అడవిలో ఏం చేస్తారంటే ఒక లోతైనటువంటి గొయ్యిని తవ్వుతారు, గుంటని. దాని మీద బ్యాంబూ పోల్స్ వేసి చక్కగా సమాంతరంగా ఆకులన్నీ చల్లి మామూలుగా ఉన్న నేలలాగానే ఉన్నట్టు దాన్ని ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైతే ఏనుగు ఆ యొక్క ఆ ఆ ఎదురు బొంగులు బ్యాంబూ పోల్స్ మీద అడుగేస్తుందో ఒక్కసారిగా ఆ గుంటలో పడిపోతుంది. సింహమైనా లేకపోతే ఏనుగైనా. ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా తెలుసా? ద స్ట్రాంగెస్ట్ ఏంటంటే లయన్, మోస్ట్ పవర్ఫుల్. అలాంటి లయన్ కూడా ఆ గుంటలో పడిందంటే అరుపులు, కేకలు వేయాల్సిందే కానీ బయటికి రాలేదు. ఒక బోనులో ఇరుక్కున్నట్లే. అంతేకాకుండా అతి శక్తివంతమైనది ఏంటంటే ఆ ఏనుగు. ఎంత శక్తి దానికి, ఎంత బలము చూడండి. ఆ బలం ఏమి చేయలేకపోయింది. దీని యొక్క పవర్ ఏం చేయలేకపోయింది. ఆ గుంటలో పడితే కేజ్‌లో, బోన్‌లో ఇరుక్కుపోవాల్సిందే. సర్కస్ బోన్‌లోకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆ గుంట అంత లోతైనది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము పాపాన్ని దీంతో పోలుస్తా ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి తమ్ముడు, చెల్లి జాగ్రత్తగా విను. ఒకవేళ గనక ఏం చేస్తదిలే ఈ పాపం, ఏం చేస్తదిలే ఈ అలవాటు, ఏముందిలే ఈ యొక్క ఎవరు చూడట్లేదుగా, చాటుగా చేస్తున్నాను, మా మమ్మీ డాడీకి తెలియదు కదా, నాకొక్కడికి తప్ప నేను ఎవరికి తెలియదు అన్నట్లుగా నువ్వు గనక ఈ యొక్క ఆ ఎడిక్షన్ లో, ఆ అలవాట్ల గనక నువ్వు పడి ఉన్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక నాశనకరమైనటువంటి గుంట, జిగటగల దొంగ ఉబి. సో ఫస్ట్ థింగ్, అది మరణకరమైనది. మరణకరమైనది. సిన్ కిల్స్. పాపం అనేది ఒక వ్యక్తిని చంపేస్తుంది. అది భౌతికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, నిత్యమైనటువంటి మరణం అని మనము, మీరు మార్నింగ్ సిన్ డాక్ట్రిన్ లో వినుంటారు. సిన్ అనేది, పాపం అనేది ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకానికి ఎంటర్ అయింది. ఆ యొక్క మనుషులు చాలా మంది అనుకుంటారు ఆదాము ఒక్కడే పాపం చేస్తే మనందరినీ పాపులని దేవుని యొక్క వాక్యం ఎందుకు అంటుందన్నా, ఇది అన్యాయం కాదా అని మనము అనొచ్చు. ఆదాము మనందరికీ కూడా మూల పురుషుడు, ప్రతినిధి. దీన్ని కొంచెం లాజికల్ గా చెప్తాను, తర్వాత ఆ ఈ యొక్క బిబ్లికల్ గా కొన్ని విషయాలు నేను చెప్తాను. మన ప్రతినిధి పాపం చేసినప్పుడు మనం చేసినట్లే. రిప్రజెంటేషన్ అంటే అది. ఎందుకంటే ఇండియా యొక్క క్రికెట్ టీం వారు క్రికెట్ కప్, వరల్డ్ కప్ గెలిచారనుకోండి, మనమందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మన ప్రతినిధులు. మన ప్రతినిధుల యొక్క గెలుపు మన గెలుపు, మన ప్రతినిధుల యొక్క ఓటమి మన యొక్క ఓటమి. వారు హోల్ కంట్రీ మొత్తానికి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే మానవ జాతి మొత్తాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మూల పురుషుడు ఎవరంటే ఆదాము. ఆదాము యొక్క పాపము అందరి మీదకి ఆపాదించబడింది. ఎందుకు ఆపాదించబడిందంటే అది ఆపాదించబడిన పాపము. ఆదాము మనందరికి మూల పురుషుడు, రిప్రజెంట్ కాబట్టి. రెండవది సంక్రమించినటువంటి పాపము, ఇన్హెరిట్ అయినటువంటి పాపము. ఇన్హెరిట్ అయినటువంటి పాపం అంటే ఆ స్వభావము మనమందరము కూడా మనము తెచ్చుకున్నాం. ఎట్లాగంటే జాగ్రత్తగా వినండి. మనం గనక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆస్తమా లాగా ఏదైనా దగ్గుతున్నాం అనుకోండి, వెంటనే అంటారు మీ పేరెంట్స్ కి ఎవరికన్నా ఉందా? డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మీ 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 యొక్క పేరెంట్స్ కి ఎవరికైనా డయాబెటీస్ ఉందా? అంతకంటే ఇంకా ఈజీగా అర్థం అనుకోండి, తల్లిదండ్రులకి ఎయిడ్స్ ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలకి ఎయిడ్స్ వస్తుంది. ఏంటిది? సంక్రమించినటువంటి జబ్బు. ఇన్ ద సేమ్ వే మనము ఆదాము పాపము చేసినప్పుడు ఆదాములోనే మనం అందరము ఉన్నాము. కాకపోతే కొన్ని లక్షల తరాలు గ్యాప్ ఉందేమో, కానీ వెనక్కి చేసుకుంటూ మనం బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఆదాములోనే మనమందరము ఆ మొదటన ఉన్నాము అన్న సంగతి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది ఒక రోగం లాగా. ఇంకో మూడో మాట చెప్తున్నాను, ఇది ఒక ఆస్తి లాగా వచ్చేది. ఆస్తి గాని, అప్పు గాని మన పితరులది మనకు వారసత్వం లాగా వస్తుంది. పాపం కూడా మనకు వారసత్వం లాగా వచ్చింది. పాపం మనకు వారసత్వం లాగా వచ్చింది. పాపం అనేది మనకు జెనెటికల్ జీన్ లో స్వభావం లాగా వచ్చింది. పాపం అనేది మనకు ఆపాదించబడినటువంటి ఆ యొక్క విధముగా వచ్చింది. కాబట్టి ఏ భేదము లేదు, మనమందరము కూడా పాపము చేసిన వారమే. ఎందుకు ఈ మాట ఎంత క్లియర్ గా నేను చెప్తున్నానంటే, చాలా సార్లు అంటారు అన్న చిన్నపిల్లలు కూడా పాపం చేశారా, ఇదేం కావాలన్నా, ఇదేం అన్యాయం అన్నా అని చాలా మంది అంటారు. ఎందుకంటే పాపం అంటే మనకు తెలిసిందంటే మనం చేసే క్రియలు అనుకుంటాం.
బేసికల్గా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పాపం అనేది కేవలం మనం చేసే క్రియలు మాత్రమే కాదు, కానీ మన స్వభావము. అందుకనే చిన్న పిల్లలకు కూడా ఆ పాప స్వభావం ఉంది. వాళ్ళ క్రియల్లో దాన్ని కావాలని చేయకపోవచ్చు. వాళ్ళ మమ్మీ వేరే వాళ్ళ పాపను కనుక పక్కింటి ఆంటీ పాపను ఎత్తుకుంటే వీళ్ళు గుక్కబెట్టి ఏడుస్తారు. ఎక్కడ నేర్పించారు జలసి అనేది? 2 వస్తువులు కొన్నారనుకోండి ట్విన్స్ కి, లేకపోతే అన్న తమ్ముళ్ళు, ఆ వాటితోటి వాళ్ళు కొట్టుకొని చేస్తారు. ఎందుకని? ఒకరికి ఒకటి రెండు చాక్లెట్లు, ఒకరికి ఒక చాక్లెట్, ఇంకొకరు ఒక చాక్లెట్ కొనిపించారు కదా. ఎందుకని? లుక్ ఎట్ ద నేచర్ ఫ్రమ్ ద బిగినింగ్. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించునని భక్తులు అంటా ఉన్నాడు. ద నేచర్ ఆఫ్ సిన్. ఇది మరణకరమైనది. అందుకని దీన్ని ఏమని పిలుస్తుందంటే డిస్ట్రక్టివ్, నాశనకరమైనటువంటి గుంట. అందుకనే ఈ మరణకరమైనటువంటి ఈ యొక్క స్థితి మానసికమైనటువంటి మనోవేదన కలుగ చేస్తా ఉంది. పీస్లెస్నెస్ అనేది మనకి. అందుకని రెండోది కనుక మనం చూసినట్టయితే అది ఆ ఊబి, జిగటగల దొంగ ఊబి. ఇట్ ఇస్ అ డిసెప్టివ్, మోసకరమైనది. ఆ ఊబిలో పడిన వాడికి ఇక నిరీక్షణ లేదు, బయటికి వస్తాడన్న నిరీక్షణ లేదు. అది చాలా మనకి మోసపూరితముగా మనల్ని మోసం చేస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రియమైనటువంటి వారిలా, ఒకడి ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు. ఒకడి ఎదుట సరైనదిగా ఉన్నటువంటి మార్గం ఉంది, కానీ అది నాశనానికి వెళ్తుంది. ఈ రోజుల్లో మనం వినేటువంటి మాట ఏంటి తెలుసా? తప్పేంటన్నా? తప్పేంటి? తప్పేంటి? ఇది ఈ రోజు మనం వింటున్నటువంటి ఆర్గ్యుమెంట్. తప్పేంటి? అందరూ చేస్తున్నారు కదా, మంచిదే కదా, జ్ఞానాని కోసమే కదా, ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కదా, హెల్త్ కోసమే కదా, లేకపోతే ఇంకొక దాని కోసమే కదా అని మనం సమర్థించుకుంటున్నాము పాపాన్ని. కానీ నువ్వు ఎంత సమర్థించుకున్నా నీకు తెలుసు నువ్వేం చేస్తా ఉన్నావో. అది ఒకటి మరణకరమైనది, 2 మానసికమైనది, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. దాట్ ఈస్ ద నేచర్. దావీదు చూడండి ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. తన పరిస్థితి ఏంటి, తన స్థితి ఏంటి, ఆ భయంకరమైన పాపములో పడిపోయినప్పుడు ఆ గుంటలో ఉన్నటువంటి వ్యక్తిలాగా, లేకపోతే ఆ ఊబిలో పడిపోయినటువంటి వాడిలాగా తన యొక్క బ్రతుకు ఎంత దయనీయమైన స్థితికి దిగజారిపోయిందో ఈ అద్భుతమైన 2 ఎగ్జాంపుల్స్ తో తను చెప్తా ఉన్నాడు. అందుకనే పాపము మన యొక్క జీవితంలోకి ఏమి తీసుకొచ్చిందంటే ఎడబాటు తీసుకొచ్చింది. మార్నింగ్ దీన్ని మీరు వినే ఉంటారు. సిన్ బ్రాట్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి, మనిషి నుంచి, మనల నుంచి మనమే వేరైపోయాము. తిరిగి ఎన్నడూ కలుసుకునేంత దూరం అయిపోయాము. అంతేకాకుండా మన యొక్క జీవితంలోకి రోగాలను తీసుకొచ్చింది. భౌతికమైన, మానసికమైన, ఆత్మీయమైన రోగాలను తీసుకొచ్చింది. సమస్తమైన రోగాలకు కారణము మూలం పాపమే. మూలం. దాని ద్వారా పొల్యూషన్ రావచ్చు, దాని ద్వారా బ్యాక్టీరియాలు రావచ్చు, దాని ద్వారా ప్రకృతి కూడా శపించబడింది. కాబట్టి వీటన్నిటికీ కూడా మూల కారణం పాపమే. భౌతికమైన, మానసికమైన, ఆత్మీయమైనటువంటి రోగాలకి. అంతేకాదు శిక్ష తీసుకొచ్చింది. ఎందుకంటే నువ్వు ఇష్టపూర్వకంగా కావాలని నువ్వు ఎరిగి అది చేస్తున్నావు కాబట్టి యు ఆర్ అకౌంటబుల్ టు దాట్. గాడ్ విల్ ఆస్క్ అకౌంటబుల్. దేవుడు దాన్ని అకౌంట్ అడుగుతాడు. పాపము దాని స్వభావాన్ని చక్కగా పోలుస్తూ ఉంటామని. పాపం అంట కట్లపాము విషము లాంటిదంట. కట్లపాము యొక్క విషము లాంటిది. అది కట్లపాము కరిస్తే ఏ విధంగా అయితే విషము నరాల్లోకి వెళ్ళి బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్లోకి అది చంపేస్తుందో, పాపం అనేది కట్లపాము విషము లాంటిది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తమ్ముడు, చెల్లి వినండి, జాగ్రత్తగా వినండి. ఇది దేవుని యొక్క వాక్యము. అగ్ని, వడిలో అగ్ని వేసుకుంటే అది వాడిని కాల్చదా? పాపం అనేది అగ్ని లాంటిది. అది నిన్ను కాల్చేస్తుంది. నువ్వు ఒకవేళ భ్రమ పడిపోయి నా ఒడిలో నిప్పు కణికలు అగ్ని ఉంది కానీ అది నిన్ను కాల్చదలే అని చెప్పేసి దాని మీద నువ్వు దుప్పటి కప్పేసి కూర్చుంటే అది నిన్ను కాల్చేస్తుంది. అగ్ని నిన్ను కాల్చేస్తుంది. కట్లపాము విషము నిన్ను చంపుతుంది. పాపం అంట స్వస్థపరచలేనటువంటి రోగము, a cureless disease. అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఆ రోగాన్ని ఇదిగో ఆ దినాల్లో అది స్వస్థపరచలేనటువంటి రోగము. బైబిల్ రాసినటువంటి దినాల్లో యూదుల కల్చర్ లేనంటే లెప్రసీ, కుష్ఠరోగం వచ్చిన వాడిని ఇక వాడికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి కుష్ఠరోగుల యొక్క లోయలో పడేసేవారంట. లెప్రసీ వ్యాలీ అనేవారు దాన్ని. ఒక లోయ.
ఆ లోయలో పడేస్తారంట వాళ్ళని. ఎందుకంటే అది అంత భయంకరమైన అంటు రోగము, స్వస్థత లేనటువంటి రోగము, నయం కాని రోగము. అది స్వస్థత లేదు. ఈ పాపానికి మందు లేదు. కరోనా కన్నా వ్యాక్సిన్ కనుక్కున్నారేమో కానీ, ఇదిగో ఈ పాపానికి వ్యాక్సిన్ లేదు తమ్ముడు. మందు లేదు తమ్ముడు. క్యూర్ లేదు. డిసీజ్‌కి మందు లేదు. తీర్చలేనటువంటి రుణం. వాడి ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. అది ఎన్నటికీ తీర్చబడక అట్లుండాల్సిందే అని వాక్యం చెప్తా ఉంది. ఎవడూ తీర్చలేడు ఈ అప్పుని. గుడ్డివాడికి దారి చూపించలేడు. అప్పులో ఉన్నాడు ఇంకొక అప్పును తీర్చలేడు. ఫెయిల్ అయిపోయిన ఇంకొకడికి హెల్ప్ చేయలేడు. ఇదిగో అదే తీర్చలేనటువంటి రుణము. ఎందుకంటే అందరూ కూడా అప్పులో ఉన్నవారే. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసిన వారే. ఈ లోకంలో నువ్వు చేసిన ఆర్థిక సంబంధమైన అప్పుల్ని మీ తండ్రి తీరుస్తాడేమో కానీ, నువ్వు చేసిన తప్పులకి ఎవరు కూడా తీర్చలేరు. ఎందుకంటే నీకంటే ఆయన ఎక్కువ తప్పులు చేస్తుంటాడు, వయసులో ఎక్కువ కాబట్టి. అది చెరచలేనటువంటి మచ్చ, డాగు లాంటిది, చెరగనటువంటిది. సబ్బుతో కడిగినను, విస్తారమైనటువంటి సబ్బు రాసినను, క్షారముతో యాసిడ్తో కడిగినా కానీ ఆ డాగులు అట్లాగే ఉంటాయంట. పిత్రార్జితము ఆస్తి లాంటిది. నువ్వు వద్దనుకున్నా నీకు వచ్చే ఆస్తి. పాపం అనేది ఒక బానిసత్వము. ఆ బానిస సంఖ్యలను నువ్వు తెంచుకోలేవు. పాపం అనేది మోయలేనటువంటి భారం. నువ్వు మోయలేనటువంటి ఆ బరువు అది నీ మీద ఉన్నది. ఆ బరువు ఉంది కాబట్టి నువ్వు వంగిపోయి నడుస్తా ఉన్నావు. స్థిరముగా, స్ట్రైట్ గా, బలంగా నిలబడలేకపోతున్నావు. పాపాన్ని జయించలేకపోతున్నావు. పాపం అనేది ఒక కరెంట్ షాక్ లాంటిది. కరెంటు వైర్ని పట్టుకుంటే అది నిన్ను పట్టుకుంటది. ఇక నువ్వు చచ్చే వరకు నిన్ను విడిచిపెట్టదు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్స్ అండ్ ఎగ్జాంపుల్ అబౌట్ సిన్. ఇవన్నీ వింటా ఉంటే మన జీవితాలు మనకు గుర్తొస్తా ఉన్నాయి కదా. ఇది వాస్తవం. ద నేచర్ ఆఫ్ సిన్ యు మస్ట్ అండర్స్టాండ్. అది నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. అందుకనే ఈ రోజుల్లో అనేక మంది పాపంతో చెలగాటం ఆడుతున్నారు. నిప్పుతో చెలగాటం ఆడకురా అంటారు. పాముతో చెలగాటం ఆడొద్దురా అంటారు. విషం అక్కడ ఉందనుకోండి, అది పాయిజన్. ఇదిగో పొలంలో కొట్టేటువంటి ఎండ్రిన్ డబ్బా అది పాయిజన్. దాంతో చెలగాటం కాదు, దాన్ని అందకుండా దాచిపెట్టండి అంటారు పేరెంట్స్. పాపం అంతకంటే భయంకరమైనది. అది ఈ లోకంలోని ఇవన్నీ శరీరాన్ని మాత్రమే చంపుతాయి, కానీ పాపము శరీరమును, ఆత్మను కూడా చంపేటువంటిది. గమనించావా ఈ సత్యాన్ని నువ్వు? పాపములో ఉన్నటువంటి డిసెప్షన్, మోసం ఎంత భయంకరమైనదో ఈ యొక్క ఇమేజ్ ని ఒక్కసారి చూడండి. ఇదిగో ఆ చేప ఉంది. ఆ చేపకి నీటిలో చక్కగా ఎర కనపడింది. ఆ వానపాము కనపడింది. అనుకుందంట, ఆహా ఈ రోజు నాకు ఫీస్టింగ్ అనుకుందంట. ఈ రోజు నాకు ఫీస్టింగ్, నాకు అతి ప్రీతికరమైన, నాకు అతి ఇష్టమైనటువంటి ఆహారం దొరికింది. అబ్బా ఈ యొక్క వానపాము తిని ఎన్ని రోజులైందో, ఎంతకాలం అయిపోయిందో, ఫ్రీ లంచ్ అనుకుందంట. ఫ్రీ లంచ్. ఊరికే దొరికిన భోజము, నాకే అవకాశము, ఇంక ఎవరికి దొరకకూడదు, ఎవరో చూడకూడదని మిగతా చేపలు చూస్తేమో పంచుకుంటేమన్నట్టుగా ఆత్రంగా వెళ్ళి మింగేసిందంట. మా చేపకు తెలియదు ఆ ఎరకి ఏముంది? గాలం. తమ్ముడు, చెల్లి గమనించి, లోకములో నువ్వు ఆత్రంగా వెళ్ళే ప్రతి దాని వెనక ఒక గాలం ఉంది. మర్చిపోవద్దు దాన్ని. ఒక్క క్షణంలోనే ఆ గాలం తన్ని గుచ్చుకుంటది. గిలగిల కొట్టుకున్న, విలవిలలాడిన, రక్తం కారుతా అది చచ్చిపోవాల్సిందే తప్ప ఆ హుక్ నుంచి, ఆ గాలం నుంచి అది విడిపించుకోలేదు. దట్ ఈస్ అ డిసెప్షన్. సాతానుడు నిన్ను పాపం చేయించే వరకు దాన్ని చూపిస్తాడు, మురిపిస్తాడు, ఆఫర్స్ ఇస్తాడు, బంపర్లు ఆఫర్ ఇస్తాడు, ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తాడు. ఏం పర్వాలేదులే అని చెప్తాడు. కానీ అది చేసిన తర్వాత నువ్వు బతకటం వేస్ట్ రా అని చెప్తాడు వాడు. ఇలాంటి పని చేసావా, అలాంటి పని చేసావా, నీ పేరెంట్స్, ఇదిగో నీ తల్లిదండ్రులకి పేరు నువ్వు నాశనం చేసావురా, లేకపోతే నువ్వు ఇలాంటి వ్యక్తివా అని నిన్ను కృషించిపోయేటట్లుగా వాడు నిన్ను అపరాధ భావములకు నెట్టేస్తాడు. హుక్, గాలం. వాడు గాలం వేసి అందరిని పట్టి లాగుతున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలు. ఈ పాపాలు వచ్చినటువంటి ఆ యొక్క కాన్సిక్వెన్స్ చూడండి. ఈ ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఈరోజు యవనస్తులు ఎదుర్కొంటా ఉన్నారు. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇదిగో ఫేస్ టు ఫేస్ మనతో మాట్లాడే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఒంటరి వాళ్ళుగా ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉన్నారు. భయంకరమైనటువంటి డిప్రెషన్. డబ్బులున్నాయి, లేకపోతే ఇదిగో చేతిలో ఖరీదైన ఫోన్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా అన్ని ఉన్నాయి, కానీ ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని అసంతృప్తి, ఏదో నిస్సహాయత, ఏదో నిరుత్సాహము, టెరబుల్ కండిషన్, డిప్రెషన్స్. దానివల్ల డ్రగ్ అడిక్షన్స్. ఈ రోజుల్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే, చూసారు, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే ఎంతమంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. మార్కులు సరిగా రాలేదని, ర్యాంక్ సరిగా రాలేదని, ఉద్యోగం రాలేదని, ఇదిగో వివాహం కాలేదని, ఇంకా మంచి ప్రమోషన్ రాలేదని ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే హోప్లెస్నెస్, నిరీక్షణ లేని స్థితిలో మనుషులు కొట్టమిట్లాడుతా ఉన్నారు. ఎస్, పీర్ ప్రెషర్స్. పీర్ ప్రెషర్స్. వారు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, వారు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, నేను ఎందుకు పనికిరాను అనేటువంటి ఇన్ఫీరియారిటీ ఈ దినాల్లో ఇది ఎక్కువైపోతుంది. ప్రత్యేకంగా స్కూల్ పిల్లల్లో కూడా ఎక్కువైపోతుంది. తమ్ముడు, చెల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా విను. స్కూల్ పిల్లల్లో కూడా, కాలేజ్ స్టూడెంట్స్ లో కూడా, ఉద్యోగస్తులు, యవనస్తుల్లో కూడా ఈ ఇన్ఫీరియారిటీ, నేను ఎందుకు పనికిరాను, నేను ఏమీ చేయలేను అనేటువంటి భావన. పీర్ ప్రెషర్స్ చూడండి ఏ విధంగా అలవాటు చేసుకుంటాను. ఫ్రెండ్స్ అండ్ హ్యాబిట్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ప్రాక్టికల్ టాక్ లో మనం విన్నాం. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మన యొక్క స్నేహితుల ద్వారా వచ్చేటువంటి ప్రెషర్స్. అది చేయకపోతే ఏంట్రా నీకు ఇది కూడా తెలియదా, ఏంట్రా నువ్వు ఇంకా అలవాటు చేసుకోలేదా, ఏంట్రా నువ్వు రాతి యుగంలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఇంకా ఆ యొక్క పురాతన కాలానికి చెందిన వాడివా. ఎగతాళి చేస్తారు. నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా, గర్ల్ ఫ్రెండ్స్ లేవా, ఫేస్బుక్ లో నువ్వు ఎవరితో చాటింగ్ చేయట్లేదా, లేకపోతే అది చేయట్లేదా, ఇది చేయట్లేదా, ఇదిగో ఓ వాళ్ళలాగా నేను కూడా తిరగాలి, వీళ్ళలాగా నేను ఇది చేయాలి, వాళ్ళలాగా నాకు అది కావాలి. పీర్ ప్రెషర్స్. ఈ దినాల్లో అనుకుంటున్నారు ఇది కల్చర్ అనుకుంటున్నారు, ఇది అనుకున్న ట్రెండ్ అనుకుంటా ఉన్నారు, ఇది ఈ యొక్క యువతరం యొక్క హక్కు అన్నట్లుగా చూస్తా ఉన్నారు. అది నిన్ను ఒక భయంకరమైనటువంటి ఐడెంటిటీ క్రైసిస్ అనే బానిసత్వానికి తీసుకెళ్తుందని నీకు తెలుసా. నేను కూడా నేనేంటో చూపించుకోవాలి. డబ్బులు లేకపోయినా అప్పులు చేసి బ్రాండ్ షర్ట్లు కొనుక్కునే వాళ్ళు తెలుసు, నాకు బ్రాండ్ వస్తువులు వాడేవాళ్ళు తెలుసు. వాడి బైక్ కాకపోయినా ఆ బైక్ వేసుకొని ఇదిగో అమ్మాయిల ముందు, ఫ్రెండ్స్ ముందు ఆ బైక్ ను చూపించుకోవడానికి తిరిగే వాళ్ళు నాకు తెలుసు. కాలేజ్ స్టూడెంట్స్ కానీ, యవనస్తులు కానీ ఈ దినాల్లో ఇదిగో నేను సిగరెట్ తాగకపోతే నన్ను అందరూ అలా అనుకుంటారేమో, మందు తాగకపోతే అలా అనుకుంటారేమో, లేకపోతే ఇవి చేయకపోతే అనుకుంటారేమో అని ఈ లోకంలో అనేక మంది భయంకరమైన అలవాట్లకి అలవాటు అయిపోతున్నారు, బానిసలుగా తయారవుతున్నారు. ఐడెంటిటీ క్రైసిస్. ఈ దినాల్లో వస్తున్నటువంటి గ్యాడ్జెట్స్, మొబైల్స్ యొక్క ప్రభావం మన జీవితాల మీద ఎంత అత్యధికంగా ఉంటా ఉందో మనందరికీ బాగా తెలుసు. అది మన చేతికి అతుక్కుపోయిందా అన్నట్లుగా ఉంది. మన చేతికి అతుక్కుపోయిందా ఇది, మన చేతిలో భాగం అయిపోయిందా ఈ ఫోను, అది లేకపోతే మన చేయి అసంపూర్ణంగా ఉంటుందా అన్నట్లుగా మన జీవితం అయిపోయింది. 24 hours. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా లేట్ నైట్ 1 గంట 2 గంటలు నువ్వు పడుకున్నప్పుడు ఈ ఫోన్ నీ బెడ్ పక్కనే, నీ తలకాయ పక్కనే ఉంటుంది. తెల్లారి లేచేసరికి నీ ఫస్ట్ హ్యాండ్ చేతి మీద వెళ్ళేది దాని మీదకి. బానిసలు అయిపోయాం. అడిక్షన్స్. లుక్ ఎట్ దాట్. మన యొక్క జీవితంలో ఈరోజు అందనటువంటి ఈ యొక్క క్యారెట్ ని చూపిస్తూ సాతాను ఏ విధంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. అన్నాడు, ద ఫోన్ ఈజ్ ఇన్ ద పాకెట్ అన్నాడు. భయంకరమైనటువంటి అశ్లీలమైన వాటికి యవనస్తులు అడిక్ట్ అయిపోతా ఉన్నారు. నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి, సౌందర్యమైనటువంటి, మహిమయుక్తమైనటువంటి వివాహంలో నీవు జరిగించాల్సినటువంటి ఆ పవిత్రమైన కార్యాన్ని ఈరోజు అసహ్యముగా, అసభ్యకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో నీ ఇమాజినేషన్ ని సాతానుడు వాడేసుకుంటా ఉన్నాడు. యూ కెన్ నెవర్ ఎంజాయ్ ఇన్ యువర్ మ్యారేజ్ లైఫ్. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ మాటని నీ జీవితంలో నువ్వు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. యూ కెన్ నెవర్ ఎంజాయ్ ఇన్ యువర్ మ్యారేజ్ లైఫ్ ఇఫ్ యూ అడిక్ట్ టు పోర్నోగ్రఫీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కర్స్. అండ్ ద సేమ్ థింగ్, అదే కర్స్, అదే దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క ఫ్రూట్ అనేది నీ పిల్లల మీద కూడా నువ్వు చూస్తావు. కీప్ యువర్ బాడీస్ హాలీ.
ఎస్, నోమోఫోబియా అనేది ఈ దినాల్లో కనిపిస్తోంది. సెల్ ఫోన్ లేకపోతే ఒక భయంకరమైన ఫోబియా వస్తుందంట. ఏది సాటిస్ఫై చేయలేకపోతుంది మనుషుల్ని. 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ జియో, జియో, జియో లైఫ్. జియో, జియో అంటాడు కానీ వాడు చంపేస్తున్నాడు. ఆ సంగతి నీకు అర్థం కావట్లా. ఈస్ కిల్లింగ్ యువర్ పొటెన్షియల్స్, ఈస్ కిల్లింగ్ యువర్ క్రియేటివిటీ. జియో ఈస్ కిల్లింగ్ ఎవ్రీథింగ్, బట్ ద నేమ్ ఈస్ జియో. Killing your career. You know that? I don't have time to go through all. దీనివల్ల వచ్చినటువంటిది ఏంటో తెలుసా? గిల్ట్, అపరాధ భావం, ఇన్ఎస్కేపబుల్ రియాలిటీ. ఇవన్నీ సీక్రెట్గా చేస్తావు, ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తావు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది తెలుసా? నీ పాపము నిన్ను పట్టుకును, నీ పాపము నిన్ను పట్టుకును, నీ పాపము నిన్ను పట్టుకున్న రోజు సామ్సోన్ యొక్క పాపము సంసోన్ని పట్టించింది. దావీదు యొక్క పాపము దావీదును పట్టించింది. దావీదు అనుకున్నాడు, నేను ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేశానులే, ఏం పర్వాలేదు అని చెప్పేసి తర్వాత వాళ్ళ భర్తను కూడా చంపించేసేసి ఆ విధవరాలు అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుని మనుషుల దగ్గర సింపతి తెచ్చుకున్నాడు. కానీ దావీదు యొక్క పాపము దావీదును పట్టించింది. దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించి, ఓ దావీదు, నువ్వు నరహంతకుడివి, నువ్వు వ్యభిచారివి అని చెప్పినప్పుడు దావీదు కుప్పగూలిపోయాడు. పబ్లిక్ షేమ్. శాంసన్ లైఫ్ చూడండి, పబ్లిక్ షేమ్, రెడిక్యూల్. నీ పాపము నిన్ను పట్టుకును. ఇట్ ఈస్ ఇన్ఎస్కేపబుల్ ట్రూత్. ఈ భూమి మీద ఏ జ్ఞాని కూడా తన జ్ఞానంతో పాపాన్ని కప్పిపెట్టలేడు. ఈ భూమి మీద ఏ బలవంతుడు కూడా తన బలంతో అధికారంతో పాపాన్ని కప్పిపెట్టలేడు. అది అగ్ని లాంటిది. నువ్వు ఎంత కప్పిపెట్టినా పొగ వస్తుంది, మంట తర్వాత వస్తుంది. అది విషం లాంటిది. నీ శరీరంలో విషాన్ని నువ్వు దాచిపెట్టాలని ట్రై చేస్తే నిన్నే చంపేస్తుంది. యూ కెనాట్ హైడ్. You cannot hide. Of course, for a moment, కొంత సమయం, కొద్ది కాలం నువ్వు మేనేజ్ చేస్తావేమో కానీ బట్ యు కెనాట్. ఎందుకంటే దేవుని వాక్యం ఇది. పాపము అని పట్టుకున్నాను. ఆ పాపం పట్టుకున్నప్పుడు, రియాలిటీని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు, దిస్ ఇస్ ద కండిషన్. లైఫ్ కానీ ఇటువంటి గందరగోళం అయిపోయి అనేక మంది దినాల్లో ఏం చేస్తా ఉన్నారండి? షేమ్, గిల్ట్, బాండేజ్. ఇది పాపం యొక్క కాన్సిక్వెన్స్. నీ వీపు కట్టినటువంటి ఒక మృతదేహం లాగా, ఆ యొక్క డెడ్ బాడీని మోసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తిలాగా నీ పాపాన్ని నువ్వు మోసుకొని వెళ్తానే ఉంటావు. కుళ్ళిపోయి పురుగులు పట్టి ఆ శరీరాన్ని కూడా తినేస్తుంది. రోమా సైనికులు విధించే అతి ఘోరమైన శిక్షలో ఇది ఒక శిక్ష. ఎవడన్నా ఒకరిని మర్డర్ చేస్తే ఆ డెడ్ బాడీని వాడి శరీరానికి గొలుసులు కట్టేస్తారంట. ఆ యొక్క ఎవడు కూడా దాన్ని అన్లూజ్ చేయడానికి లేదు, గొలుసులు తీసేయడానికి లేదు. ఆ శరీరము, ఆ వెనక వీపు కట్టుబడినటువంటి ఆ డెడ్ బాడీ అది కుళ్ళిపోయి పురుగులు పట్టి, ఆ పురుగులు ఆ శరీరాన్ని తిని పెరిగిపోయినటువంటి ఆ పురుగులు, ఆ మ్యాగెట్స్ తర్వాత బతికున్నటువంటి వాడిని సజీవంగా తినేస్తా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాడు అక్కడ పడి చచ్చిపోతాడు. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక ఆయన చెప్పారు నాకు. పాపము వలన వచ్చినటువంటి అపరాధ భావాన్ని ఒకడు వీపు కట్టుకొని మోస్తున్న డెడ్ బాడీ లాంటిది. ఎందుకంటే వాడి పాపం వాడి వీపుకే కట్టబడుతుంది, ఎవడు దాన్ని తీసేయలేదు. దిస్ ఇస్ ట్రూ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ ట్రూ. ఫైనల్గా ఏమంటున్నామంటే, నా వల్ల కాదిక, గివ్ అప్. అందుకని ఈ దినాల్లో యూత్ సూసైడ్స్ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో యవనస్తులు 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు, 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్న దేశం భారతదేశం. ఈవెన్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ట్రూ. ఐ గివ్ అప్, ఐ ట్రైడ్. చందు అని చెప్తున్నాడు, నేను కూడా గివప్ అయిపోయి ఈ స్టేట్కి వెళ్ళిపోయాను. కానీ దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రేమ చేత నన్ను తప్పించాడు. ఎంతమంది ఈ డిస్కరేజ్ స్టేట్లో ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ని బట్టి నేను ఇంకెందుకు పనికిరాను అనుకుంటున్నారో నాకు తెలియదు. ఎంతమంది వారి యొక్క పరిస్థితుల్లో ఆ పాపాన్ని జయించలేక, సీక్రెట్ లైఫ్లో జయం లేక, ఎవరికైనా తెలుస్తుందేమో అని భయంతో మేనేజ్ చేస్తూ టెన్షన్తో, భయంతో, అపరాధ భావంతో ఐ గివ్ అప్ అనే స్టేట్కి ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు. బట్ ఈరోజు
నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దెర్ ఇస్ గుడ్ న్యూస్. నీ మోసకరమైనటువంటి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయం నిన్ను మోసం చేస్తావు. నువ్వు మంచివాడివే అని చెప్తుంది. నువ్వు మంచిదానివే అని చెప్తుంది. నువ్వు చేసేది మంచిదే, ఏం పర్వాలేదని చెప్తుంది నీ హృదయం నీతోటి. ఏం పర్వాలేదులే, నువ్వు మేనేజ్ చేయగలవు అని చెప్తుంది. ఏం పర్వాలేదులే, ఎవరు చూడట్లేదని చెప్తా ఉంది. ఏం పర్వాలేదులే, బండి నడిచినంత కాలం నడిపించేయి, ఆగినప్పుడు చూద్దాం అని చెప్తా ఉంది. మోసకరమైనటువంటి నీ హృదయం నిన్ను మోసం చేస్తా ఉంది. అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఆ కాన్సిక్వెన్స్ లో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుని యొక్క వాక్యం చెప్పింది తెలుసా? ఫ్లీ, పరిగెత్తు, పారిపో అక్కడి నుంచి. ఇందాక పడిపోయే 2 వ్యక్తులను చూపించాను, పారిపోయి గెలిచిన. ఆయన అత్యధికమైన బలవంతుడు, ఇంకొక ఆయన అత్యధికమైన శక్తి, ఆ పవర్, అధికారంలో ఉన్నటువంటి రాజు. వాళ్ళిద్దరూ పడిపోయారు. గెలవడానికి వారికి 100కి 100% అవకాశం ఉన్నా కానీ పడిపోయారు. నేను చూపించే అబ్బాయి పేరు జోసెఫ్. ఐగుప్తు దేశంలో ఒక బానిసత్వంలో ఉన్నాడు. ఒక ఇంటిలో బానిసగా వెళ్ళి అక్కడ ఇంటి పని చేసుకుంటూ ఉన్నాడు. గృహ నిర్వాహకత్వం అంటారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమాని యొక్క భార్య అతన్ని శోధించడం ప్రారంభించింది. అతను శోధిస్తా ఉంది. చూపుల చేత, మాటల చేత, ప్రవర్తన చేత, ప్రతి దినము, ఎవ్రీ డే శోధిస్తా ఉంది. కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, పరిశుద్ధుడైన దేవుని భయం కలిగినటువంటి వాడు. ఆ దేవుని భయంతో తను ఆ పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనము ఆ కొండ యొక్క ఎడ్జిన నడుస్తూ, ఆ రైలింగ్ అంటారు కదా, ఆ రైలింగ్ మీద అడుగులేసి నడుస్తూ నేను పడలేదులే అనుకుని చెప్పుకుంటా ఉన్నావు. నువ్వు పడలేదు కరెక్టే, కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నీ కాళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? రైలింగ్ మీద ఉన్నాయి, ఆ ఎడ్జ్ మీద ఉన్నాయి. కానీ జోసెఫ్ అలాంటి వాడు కాదు. దూరంగా ఆ పరిస్థితి నుంచి పారిపోయేవాడు. కానీ ఒకరోజు ఆ స్త్రీ బలవంతంగా గట్టిగా పట్టేసుకుంది. పాపం చేయమని బలవంతం చేస్తా ఉంది. తన పై వస్త్రాన్ని వదిలేసి బతుకు జీవుడా అని తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం పరిగెత్తేశాడంతే. He ran. ఆ తర్వాత ఆమె అల్లరి చేసింది, జైల్లో వేశారు, ఇవన్నీ జరిగినాయి. కానీ దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, నా దేవునికి వ్యతిరేకంగా ఈ పాపాన్ని నేను చేయలేను. ఆమె వేరొక పురుషుని భార్య, ఆమె వేరొక పురుషుడికి కాబోయే భార్య కావచ్చు. అది ఏదైనా సరే నేను చూడలేను. నా కళ్ళతో అపవిత్రమైన చూపులు నేను చూడలేను. నా నోటితో అపవిత్రమైన మాటలు నేను మాట్లాడలేను. నా వల్ల కాదు. పరిగెత్తేశాడు. ఇలాంటి జీవితం కావాలా నీకు? ఇలాంటి జీవితం నీకు కావాలంటే దెర్ ఇస్ అ సొల్యూషన్. ఇలాంటి జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడున్నాడు. ఆయన ఈరోజు నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. ఇదిగో, అనేక సార్లు మనం ఏం చేస్తా ఉన్నాం తెలుసా? మన టైం రాకముందే, మన సమయం రాకముందే తొందరపడిపోతున్నాం. ఒక పువ్వు ఉందనుకో, అది వికసించడానికి టైం పడుతుంది. వికసించినప్పుడు అందంగా తయారవుతుంది. అది మొగ్గగా ఉన్నప్పుడే, నాకు పువ్వులాగా నువ్వు విచ్చి రేకుల్ని గట్టిగా బలవంతంగా వాటిని విప్పేస్తే అది ఎండిపోతుంది. చెట్టు ఉంది, ఫలించడానికి సమయం పడుతుంది. ధరించిన గర్భము ఇదిగో కనడానికి సమయం పడుతుంది. సంపూర్ణతలోనికి ఆ పిండం ఎదగడానికి. ప్రియ తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా దేవుని టైం ఒకటి ఉంది. ఆ టైం వరకు వెయిట్ చేయి. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. అద్భుతంగా దేవుడు నీ జీవితాన్ని మలుస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయి. సంసోన్ లాగా డోంట్ టేక్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. నీ కళ్ళకు డిసిప్లిన్ కావాలి. నీ కళ్ళకు ఫిల్టర్స్ కావాలి. నీ హృదయానికి డిసిప్లిన్ కావాలి. నీ మనసుకు డిసిప్లిన్ కావాలి. చూసిందల్లా ఆశించటం, అనిపించిందల్లా కోరుకోవడం, అది ఫ్రీడమ్ కాదు, స్వాతంత్రం కాదు. దావీదు ఏం చేశాడో తెలుసా? ఐఎమ్ కమింగ్ టు ద కంక్లూజన్. 5 minutes క్లోజ్ చేస్తాను. దావీదు ఏం చేశాడో తెలుసా? గట్టిగా కేక వేశాడంట.
గట్టిగా కేక వేశాడు. ఆ నాశనకరమైన గుంటలో నుంచి, ఆ జిగట గల దొంగ ఊబిలో నుంచి గట్టిగా కేకేశాడు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు నా మొర ఆలకించెను. ఆయన చెయ్యి ఇచ్చి నన్ను పైకి లేవనెత్తెను. కాకుండా నా అడుగులను ఆయన స్థిరపరచెను. ఊబిలో ఉన్నవాడు చేయగలిగినటువంటి ఒక జ్ఞానయుక్తమైన ఒకే ఒక పని ఏంటో తెలుసా? గట్టిగా అరవడం అంతే. దగ్గరలో ఎవడన్నా ఉంటే పరిగెత్తుకుంటూ ఆ కేక విని వచ్చి లాగేస్తారు. ఆ గుంటలో ఉన్నవాడు చేయగలిగిన ఒకే ఒక్క పని ఏంటంటే కేకలేయటం. దగ్గర ఎవడన్నా ఉంటే తాడేసి లాగుతాడు. నువ్వు గుంటలో ఉన్నావు, ఊబిలో ఉన్నావు. పాపము అది. ఆ పాపములో నువ్వు పెనుగులాడబాకు. బయటికి రావడానికి ప్రయత్నం చేయబాకు. ఎవరికి తెలుసా? ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి నువ్వు బయటికి లాగగలిగినటువంటి దేవునికి కేక. ప్రభువా, నేను పాపిని. నా వల్ల కావట్లేదు. బానిసనైపోయాను. ఎడిక్ట్ అయిపోయాను. నా చూపులు పవిత్రంగా ఉంచుకోలేకపోతున్నాను. నా కోరికలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా జీవితాన్ని నా కత్తితో నేను పొడుచుకున్నట్లుగా, నా జీవితానికి నేనే మంట పెట్టుకున్నట్లుగా, నా జీవితాన్ని విషం దాగి నేనే సూసైడ్ చేసుకున్నట్లుగా నాకు తెలియకుండానే ఈ పాపపు అలవాట్ల చేత నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటా ఉన్నాను. నా కెరియర్ని, నా ఎడ్యుకేషన్ని, నా సాక్ష్యాన్ని, నా జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాను. నేను దీంట్లోంచి బయటకు రాలేకపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. క్రై క్రై. దావీదును పైకి లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా పైకి లేవనెత్తాడు. ఇట్ ఈస్ ట్రూ. దానికోసం ఆయన నీకోసం ఏం చేశాడు తెలుసా? పాపం వలన వచ్చి జీతం మరణం. ఆ మరణాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు. ఆ శిక్ష దేవుడు నీ మీద వేయలేదు. నిత్య నాశనమైనటువంటి నరకాగ్నికి, అగ్ని గుండంలోనికి దేవుడు నిన్ను పంపించలేదు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో, నా స్థానంలో, మనందరి స్థానంలో ఆ శిక్షను నీతిగల దేవుడిగా తన మీద వేసుకున్నాడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. నా పాపము సృష్టికర్త అయిన దేవుని రక్తాన్ని, ప్రాణాన్ని బలి కోరింది. ఈ సత్యం నీకు తెలుసా? నా పాపము ఎంత వెల, ఎంత రుసుము అడిగిందో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని అడిగింది. నిత్యత్వము కలిగినటువంటి నీ ఆత్మను ఆ నరకము నుంచి విడిపించడానికి నిత్యత్వపు విలువ కలిగినటువంటి వెల చెల్లించాలి. ఆ ఇటర్నల్ ప్రైస్ ఏంటో తెలుసా? ఇటర్నల్ దేవుడి యొక్క, నిత్యుడగు దేవుని యొక్క రక్తం. అందుకే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి ఒకే ఒక కారణం నీవే. ఇట్స్ యూ. నువ్వు నశించిపోకూడదనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నరకానికి వెళ్ళకూడదని, పాపములో నువ్వు చచ్చిపోకూడదని, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవములో జీవించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక భక్తుడు నాడు, ఈ భూమి మీద నేను ఒక్కడనే ఉన్నా కానీ నా ఒక్కడ కోసం యేసయ్య వచ్చిండేవాడు. నా ఒక్కడ కోసం ఆయన శిలువలో మరణించి ప్రాణం పెట్టి నా విమోచన క్రయధనాన్ని చెల్లించి ఆయన తిరిగి లేచిండేవాడు. నా ఒక్కడ కోసమైనా వచ్చిండేవాడు. నువ్వు అంత విలువైన వాడివి దేవుని దృష్టికి. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సంగతి నీకు తెలుసా? ఇది జరిగింది. గ్రేట్ ఎక్స్చేంజ్, గ్రేట్ ట్రాన్సిషన్ జరిగింది. నీ పాపం అంతటిని కూడా ఆయన తన మీద వేసుకొని, ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు ఆ నల్లగా ఉన్నటువంటి మార్క్ ఏంటో తెలుసా? మన కోసము పాపముగా ఎంచబడ్డాడు. పాపముతో ఆయన మలినమైపోయాడు. కానీ ఆయన నీతిని, ఆయన రక్షణను, ఆయన పరిశుద్ధతను తన రక్తంతో నీ పాపాన్ని కడిగి నీకు నాకు ఇచ్చాడు. సిలువ మీద జరిగింది అదే. సిలువ మీద జరిగింది అదే. ఆ సంగతి నీకు తెలుసా? యేసు ప్రభు నీ స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు. విడుదల, గొప్ప విమోచన ఉంది. ఆయన మాత్రమే నీ పాపాన్ని. ఇద్దరు ట్విన్స్ ఉన్నారంట, కమల పిల్లలు. వారిలో ఒకడు బాగా చదువుకున్నాడు, జడ్జ్ అయ్యాడు. వారిలో ఇంకొకడు గజ్జి దొంగ అయ్యాడు. తిరిగి తనకున్న ఫ్రీడమ్ని, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని, వీడు ఒక రోజు బార్లో మందు దాగి ఒకరిని కొట్టి ఏదో గొడవలో చంపేశాడు, పొడి చేశాడు. రక్తం కారుతున్నటువంటి శరీరంతో పరిగెత్తున్నాడు. పోలీసులు పరిగెత్తున్నాడు పట్టుకోవడానికి. పరిగెత్తి ఇంటికి వచ్చి తలుపు కొట్టి, అన్నయ్య తలుపు తీసేసరికి రక్తంతో తడిసినటువంటి బట్టలు, భయంతో వణుకుతున్నాడు. వెనక పోలీసు లెక్క కార్లు శబ్దాలు వినపడుతున్నాయి. భయంతో వణుకుతూ, అన్నయ్య ఐఎమ్ సారీ, ఏదో ఒకటి చేయరా, నేను నన్ను చంపేశాను, పోలీసులు నన్ను చంపేస్తారు, ఉరి తీస్తారు, ఇదిగో నాకు బుద్ధి వచ్చింది, నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు, ఇప్పుడు నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను, ఎవరు ఏం చేయలేరు, నువ్వు జడ్జివి కాబట్టి నువ్వే నన్ను కాపాడాలని కాళ్ళ వేళపడి ఏడుస్తా ఉన్నాడు. అన్న ఏం చేశారు తెలుసా? సరే లోపలికి రా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీ బట్టలు తీసే అన్నాడు.
ఆ బట్టలు తీసిన తర్వాత నా బట్టలు వేసుకో అన్నాడు. ఆయన బట్టలు, జడ్జి గారి బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఆ నరహంతకుడి యొక్క బట్టలు, ఆ రక్తంతో తడిసిన బట్టలు అన్నయ్య వేసుకున్నాడు. ఈలోపు తలుపు టక్ 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 మోగుతూనే ఉంది. పోలీసులు వచ్చి తలుపు కొడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి అన్నయ్య తలుపు తీశారు. రక్తపు మడుగులో బట్టలు ధరించినటువంటి అన్నయ్యను చూసి వాడే ఆ యొక్క నేరస్తుడని పోలీసులు పట్టుకున్నారు. సంఖ్యలు వేశారు. నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ, కాళ్ళతో తన్నుకుంటూ, బూతులు తిడుతూ, లాఠీతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, ఎంత కాలానికి దొరికేవరా నువ్వు మాకు, మీ అన్నయ్య కూడా నేను ఏం చేయలేరు, రా, ఖచ్చితంగా నీకు ఉరి శిక్ష పడేలా చేస్తామని ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇంట్లో నా తమ్ముడు ఏం చేయలేక దిక్కుతోచుక అరుస్తూ కేకలేస్తూ అట్లా చూస్తా ఉన్నాడు. కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి గారు ఇప్పుడు తీర్పు తీర్చాలి. జడ్జిగా ఉండాల్సిన వ్యక్తి బోన్లో ఉన్నాడు. బోన్లో ఉండాల్సిన వ్యక్తి ఇదిగో ఆడియన్స్ ప్లేస్లో బయట నిలబడి ఉన్నాడు. వేరొక జడ్జి గారు ఆయనకి తీర్పు తీర్చారు. వీడికి ఉరిశిక్ష వేయండి అన్నాడు. ఉరిశిక్ష వేయాల్సిన రోజు వచ్చింది. ఆ గడిలో ఉరిశిక్ష కంబం మీద, ఆ ఉరి కంబం మీద నిలబెట్టి, నీ ఆఖరి కోరిక ఏంటి కోరుకోనా, ఇదిగో మా అన్నయ్యతో ఒక క్షణం మాట్లాడాలని అన్న తమ్ముడు గురించి చెప్తున్నాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. జడ్జి గారి దగ్గరికి వెళ్ళినట్టుగా, ఎస్ సార్, నమస్తే సార్, మీ తమ్ముడు మిమ్మల్ని చూడాలంటున్నారు. తమ్ముడితో మాట్లాడుతున్నారు అన్నయ్య అనుకోని. ఎంతో రెస్పెక్ట్ తోటి అన్నయ్య దగ్గర తీసుకుని వెళ్తే వీడి గుండె పగిలిపోతుంది. అర్థం కావట్లేదు ఏమవుతుంది, ఏం జరుగుతోంది, ఎందుకు నా అన్నయ్య నా కోసం ఎంత పని చేస్తా ఉన్నాడు. ఆ ఉరి కంబం మీద ఉన్నాడు. ఇక ఉరి తీయడానికి రెడీగా ఉన్న టైంలో ఇప్పుడు తమ్ముడు అక్కడికి వెళ్ళి ఉంచినాడు. తమ్ముడు, ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినలేదు. ఎన్నిసార్లు నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు నేను ఇంతకంటే నీకోసం నేనేమి చేయలేను. కనీసం ఇప్పుడన్నా నీ జీవితాన్ని మార్చుకో. చివరికి ఆయన చెప్పిందంటే తెలుసా, నీ కోసం నేను చనిపోతున్నాను కాబట్టి నా కోసం నువ్వు జీవిస్తావా అని అడిగాడు. కరెక్ట్గా ఇంగ్లీష్లో దాని మాటల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే, నీ మరణాన్ని నేను పొందుతున్నాను కాబట్టి నా జీవితాన్ని నువ్వు జీవిస్తావా? బికాస్ ఐఎమ్ డైయింగ్ యువర్ డెత్, కెన్ యూ లివ్ మై లైఫ్? బికాస్ ఐఎమ్ డైయింగ్ యువర్ డెత్, కెన్ యూ లివ్ మై లైఫ్? నీ మరణాన్ని నేను పొందాను, నీ చావుని నేను తీసుకున్నాను, నీ స్థానంలో నేను చనిపోయాను, నాలాగా నా కోసం జీవిస్తావా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నుంచి అదే ప్రశ్న సూటిగా నేను అడుగుతున్నాను. నీ మరణాన్ని నేను తీసుకున్నాను, నీ శిక్షను నేను భరించాను, నీ పాపం కోసం నేను శాపగ్రస్తుడిగా, పాపముగా, అన్యాయమైన తీర్పు పొంది, ఆ ముండ్ల కిరీటము, చేతుల్లో మేకులు, పక్కలో బల్లెపు పోటు, అవమానకరమైనటువంటి ఆ భయంకరమైన మరణాన్ని, అసహ్యమైన మరణాన్ని, శాపగ్రస్తమైన మరణాన్ని నీకోసం నేను భరించాను. తమ్ముడు, చెల్లి, మీరు చెప్పండి, ఒక జడ్జిగా ఉన్నటువంటి, న్యాయాధిపతి అయినటువంటి, ఏ అన్యాయం కూడా చేయనటువంటి, ఏ తప్పు చేయనటువంటి ఆ అన్నయ్య ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? తమ్ముడిని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. తమ్ముడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. యేసు ప్రభువు శిలువ మీద ఎందుకు చనిపోయాడు తెలుసా? ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, తను రక్షించుకోలేని స్థితిలో నిస్సహాయుడిగా ఉన్నాడని కాదు. అది నీ స్థానం, నా స్థానం. అది నీ శిక్ష, నా శిక్ష. తమ్ముడి స్థానంలో అన్న ఉరికొయ్య మీద చచ్చిపోయినట్లు మనందరి స్థానంలో యేసయ్య శిలువ మీద మరణించాడు. ఈరోజు అక్కడి నుంచి ప్రభు ఒక్కటే నిన్ను అడుగుతున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి నా కోసం నాలాగా జీవిస్తావా? ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు తమ్ముడు, తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణ ఉచితముగా దేవుడు నీకు అనుగ్రహిస్తావు. ఆ పాపం యొక్క కబంధ హస్తాల్లో నుంచి, సంఖ్యల్లో నుంచి, బందీకానాల నుంచి, బానిసత్వంలో నుంచి నేను కంప్లీట్గా విడుదల చేస్తాను. నన్ను చేశారు, ప్రభుచితమైతే రేపు నా సాక్ష్యాన్ని చెప్తాను. నీ జీవితాన్ని మార్చగలడు. యోసేపు లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్టు
దావీదులాగా పడిపోయి ఉంటే, నువ్వు ఆ పాపపు స్థితిలో ఉంటే మొరపెట్టు, పశ్చాత్తాపడు, రిపెంట్ అండ్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. పాపం వలన వచ్చిన జీతం మరణము, అయితే దేవుని కృపావరము యేసు క్రీస్తు ప్రభునందు నిత్య జీవం. ఆ నిత్య జీవముని ఫ్రీ గిఫ్ట్ లాగా దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. రిసీవ్ చేసుకుంటావా? ఇన్ ఆర్డర్ టు రిసీవ్, జస్ట్ రిపెంట్, పశ్చాత్తాపడు. దయచేసి తల్ల వంచండి మీరున్న చోట. దయచేసి దిస్ ఇస్ వెరీ సీరియస్ మూమెంట్. ఉన్న చోట జస్ట్ మోకరించండి. 2 minutes మనం క్లోజ్ చేసుకుందాం. జస్ట్ నీల్ డౌన్. ఫోన్లు పక్కన పెట్టేయండి. మీరు కనపడాల్సిన అవసరం లేదు ఎవరికి. దేవుడి రోజు నీతో చాలా స్పష్టంగా మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. నీ హృదయాన్ని ఒక స్క్రీన్ మీద నీకు చూపించాడు దేవుడు. మోకరిస్తావా? ఎన్ని అవకాశాలు నీ దగ్గరికి ఇప్పటి వరకు వచ్చినాయో నాకు తెలియదు. ఎన్ని అవకాశాలు నువ్వు త్రోసిపుచ్చావో నాకు తెలియదు. ఎన్నిసార్లు విని కూడా ఆ తమ్ముడిలాగా విన్నా కానీ వాడి బ్రతుకును మార్చుకోలేక చివరికి వాళ్ళ అన్నని ఉరికంబానికి ఎక్కించారు తను. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు విన్నావో నాకు తెలియదు. మరొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. పాపము ఆయన ఏమీ చేయలేకపోయింది, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆ ఊబిలో నుంచి ఆయన నేను లాక్కగలడు, ఆ గుంటలో నుంచి పైకి లేవనెత్తగలడు, జారిపోయే నీ అడుగులను స్థిరపరచగలడు. అదే కళ్ళు పరిశుద్ధమైన చూపులు ఇవ్వగలడు, అదే నోరు పరిశుద్ధమైన మాటలు ఇవ్వగలడు, అదే శరీరము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగల శక్తి నీకు ఇవ్వగలడు. ఒక నూతనమైన జీవితం, గొంగల పురుగు లాంటి నీ బ్రతుకును సీతాకొక చిలుకలాగా మార్చగలడు. ఆ నూతనత్వం నీకు కావాలంటే అడుగు వారందరికీ ఆయన ఇస్తానని చెప్పాను. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నాతో చెప్పండి మాటలు, హృదయపూర్వకంగా చెప్పండి. ఒక్క నిమిషం, జస్ట్ ఐ విల్ గివ్ 1 minute టైం. దయచేసి జోక్గా తీసుకోబాకండి, జోవియల్గా తీసుకోబాకండి. దిస్ ఈజ్ యువర్ లైఫ్ టర్నింగ్ పాయింట్. జస్ట్ టేక్ 1 minute టైం. ఎవరిని చూడొద్దు. నీ ఇంట్లో ఉన్నా కానీ ఎవరు నువ్వు పట్టించుకోవద్దు. యథార్థంగా కన్నీళ్లతో నీకు వస్తున్న దుఃఖాన్ని కూడా నువ్వు ఆపేసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుని దర్శిస్తూ ఉంటే, నీ హృదయాన్ని పిండేస్తా ఉంటే, నీకు దుఃఖం వస్తూ ఉంటే, కన్నీళ్లతో క్షమించమని ఒక్క మాట అడుగు చాలు. ఈరోజు యేసయ్యా, నన్ను క్షమించు, ఘోర పాపిని, ఎవరికి తెలియనటువంటి ఒక సీక్రెట్ లైఫ్లో నా భయంకరమైన పాపములో నేను బంధించబడి బానిసగా బ్రతుకుతున్నాను. నన్ను విడిపిస్తావా? నా చేయి పట్టుకుంటావా? ఆ ఊబిలో ఉన్నవాడు చేయి అందించినట్లుగా ఈరోజు నువ్వు ఆ చేయి అందిస్తానంటే, నీ పాపాలు ఒప్పుకుని యేసయ్య దగ్గర క్షమాపణ అడగాలని నువ్వు ఇష్టపడితే నీ చేయి ఎత్తి చూపించు. నాకు కనపడకపోవచ్చు, కానీ పరలోకమందు దేవుడికి అది కనిపిస్తుంది. ఒకసారి నీ చేయి ఎత్తి నీ అంగీకారాన్ని తెలియచేయటం. ఇదిగో ప్రభువా, నా చేయి పట్టుకో, నా బ్రతుకుని ఈ రోజు నుంచి నూతన జీవితాన్ని నాకు దయచేయి. ఆ నూతన జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో రేపు నేను చెప్తాను నీకు. కానీ ఈరోజు ఆ నూతన జీవితం నాకు కావాలని ఆశ నీకుంటే, ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి, ఆ బానిసత్వం బ్రతుకుల నుంచి, ఆ యొక్క బందికాలలో నుంచి నువ్వు బయటకు రావాలని, నిజమైన స్వాతంత్రాన్ని, రియల్ ఫ్రీడమ్ నువ్వు అనుభవించాలనుకుంటే ప్రభువుకి నీ చేయి అప్పగించు. యూ విల్ టేస్ట్ ఫ్రమ్ టుడే వాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్. ప్రార్థన చేద్దాం. ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అలా ఆశపడిన వాళ్ళు, అలా ప్రార్థన చేసిన వాళ్ళు మీ చేయి పైకెత్తి చూపించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు విని ఎంతమంది అయితే ప్రతిస్పందించారో, ఎంతమంది అయితే ప్రభువా వారి హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ వారి చేతి చూపించారో, ప్రతి ఒక్కరి ప్రభువా మీరు చూస్తున్నారు. మేమెవ్వరూ వాళ్ళని చూడట్లేదు, కానీ మీకు తెలుసు. వారందరినీ ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఈ క్యాంప్కి మీరు తీసుకొచ్చారు. ఆ భయంకరమైన నిత్య నాశనానికి, అగ్నిగుండానికి, నరకానికి వెళ్లకుండా నిత్య జీవమునకు నువ్వు తీసుకెళ్ళడానికి వారిని రక్షించావు. మీకు వందనాలు ప్రభువా. రేపు కూడా ఇంకొక దినం ఉంది. ఇంకా ఎవరు ఆలోచిస్తున్నారో, ఎవరు సందేహిస్తున్నారో,
ఎవరు టేక్ ఇట్ ఈజీగా పర్లేదులే అని చల్తాహే అనుకుంటున్నారు, వారిని కూడా మీరు చూస్తున్నారు. వారిని ఇంకా ఎక్కువగా మీరు ప్రేమిస్తా ఉన్నారు. మరొకసారి ప్రభా, మీ చిత్తమైతే వారితో కూడా మీరు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడండి. దావీదు వలె మొర్రపెట్టి ఆ గొప్ప విడుదలను పొందుకోవడానికి, సంసోను వలె ప్రభా ఆఖరి నిమిషం వరకు, జీవితం నాశనమై పాడైపోయే వరకు వెయిట్ చేయకుండా సహాయం చేయండి. యోసేపు లాంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించగల నూతనత్వంలోనికి మీరు నడిపించండి. మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ